హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ కాకరకాయ పులుసు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాస్, ఆనియన్స్ అండ్ సొరకాయ, ఆనపకాయ కూడా అంటారు. అండ్ తర్వాత చింతపండు పులుసు అండ్ కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అప్పుడే కచ్చపచ్చగా దంచుకున్నాను. ఇవి మన కాకరకాయలండి. ఉప్పేసి కాస్త నానబెట్టి బాగా చేదిపోయేంత వరకు పిసికేసి ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాలి. వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు వేసుకొని మళ్ళీ కాసేపు బాగా వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం స్కిప్ అయింది ఫ్రెండ్స్. అది మసాలా అంతా బాగా వేగాక ఆనపకాయలు వేసేసి ఉప్పేసి మగ్గపెట్టి మగ్గిన కాసేపటికి టమాటాలు వేయాలి. టమాటాలు, పసుపు వేసేసి టమాటాలు కూడా మగ్గాక ఆ తర్వాత వచ్చింది ఇలా కొంచెం స్కిప్ అయింది ఫోన్ రావడం వల్ల. అండ్ ఇవి కారం అండి. అవి మగ్గిన తర్వాత టమాటాలు, ఆనపకాయ అంతా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసాను. స్టార్టింగ్లోనే ఆనపకాయ వేసినప్పుడే ఉప్పు కూడా వేసాను. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇది మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసుతో బాగా కూర కొత్తలాడిన తర్వాత కొంచెం బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం వేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలి. మళ్ళీ కూరను బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మగ్గనివ్వాలి. తర్వాత మగ్గిన తర్వాత బాగా కూర రెడీ అయినాక ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి ఇంకా ఒక 1 minute 2 minutes పెట్టుకొని 1-2 minutes సిమ్లో పెట్టుకొనేసి ఇలా ధనియా వేసిన తర్వాత 1-2 minutes సిమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే సొరకాయ కాకరకాయ పులుసు సూపర్ అండి.